శుద్ధపరచబడతాడు ఆ వ్యక్తి. అతని మనసు నూతనమైనది. అతడు కలిగిన అలవాట్లు కూడా మేలుకరమైనవి. ఈ రోజున చాలా మందిని చూస్తే కొందరి అలవాట్లను, కొందరి ప్రవర్తన క్రియలను మనం చూసుకున్నట్లయితే వారిలో పాతది గతించలేదు అని అర్థమవుతుంది. పాతది గతించని ప్రతి వాడు క్రీస్తునందు లేడు, లోకమందు ఉన్నాడని మీరు గుర్తిరగాలి. లోకమందు ఉన్నవానికి వాడు పాత స్వభావాన్ని కలిగి ఉంచాడు, పాత అలవాట్లను కలిగి ఉంటాడు. ధర్మశాస్త్రపు కాలములో ప్రజలు ఏ రీతిగా నడిచారో ధర్మశాస్త్రమును లెక్క చేయక, యేసుక్రీస్తు నమ్మకం ముందు మన ప్రవర్తన ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో, మన అలవాట్లు, మన క్రియలు, మన పోకడ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. అప్పుడు లోకమందున్నాం మనం. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా అంటున్నాడు, క్రీస్తునందు ఎవరు ఉండగలుగుతారో దేవుడు వాళ్ళని నూతన సృష్టిగా, కొత్త వ్యక్తులుగా వారిని మార్చబోచున్నాడు ఆయన. వారిలో పాతది ఉండదు, వెతికినా దొరకదు. ఏమిటి బ్రదరు పాతది? యేసు ప్రభును నమ్ముకోక ముందు ఉన్న నీకు సిగరెట్, సార కానీ, బీరు బ్యాండులు కానీ, ఆ బ్యాండీ కానీ, తర్వాత పాన్ పరాగులు కానీ, పాన్లు కానీ, వ్యభిచారము కానీ, అబద్ధము కానీ, మోసం చేసే విధానము కానీ, నువ్వు ఉపయోగించిన ఆ జిత్తుల మారి క్రియలు నీలో ఉండవు. ఎందుకంటే నువ్వు క్రీస్తు నందున్నావు. క్రీస్తు నందు ఉన్నవానికి ఈ ఆటలు చెల్లవు. ఈ మాటలు వింటున్న నువ్వు నీ ప్రవర్తనను బట్టి నువ్వు క్రీస్తు నందున్నవో లోకమందున్నవో అర్థమైపోద్ది. ఈ లోకము దుష్టుని యందు ఉన్నదని యోహాను రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయములో దేవుని వాక్యము రాయబడినది. ఈ లోకము ఎవరి యందున్న తల్లి? దుష్టుని యందున్నది. నువ్వెక్కడ ఉండాలి? క్రీస్తు నందు ఉండాలి. ఇప్పటి వరకు ఎవరి యందున్నావు? దేని యందున్నావు? తలలు ఎత్తండి. పాతది నీలో ఏ ఒక్కటి ఉన్నా నీవు లోకమందు ఉన్నట్లే. పాతది ఏది నీలో ఉన్నా నువ్వు క్రీస్తునందు లేనట్లే. ఎట్టి పరిస్థితుల్లో దుర్భాషలు ఆడకు, అబద్ధము ఆడకు, పాపము చేయకు, మోసము చేయకు, త్రాగగాకు, స్మోకింగ్ చేయకు, వ్యర్థమైన ఆ కెమికల్స్ నవలకు. నీ దేహము చాలా విలువ కలిగినది. నీకు అంతరింద్రియములు కలగజేసి తల్లి గర్భంలో నిర్మించిన వాడు, పిండములుగా ఉన్నప్పుడు చూసిన వాడు నీలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మకు నీ దేహము ఆలయముగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇటువంటి దాన్ని వ్యాపారము కొరకు ఉపయోగించకు. ఒకటి, తెలిసి ఈ ఆలయాన్ని నువ్వు శిథిలం చేసుకోకాకు, పడగొట్టుకోకాకు. ఇది పవిత్రమైనది. ఈ దేహముతో దేవుణ్ణి గణపరచడానికి మాత్రమే, ఈ దేహముతో దేవుని గణపరచడానికి మాత్రమే మనం ఈ లోకములో జీవించాలి. హల్లెలూయా చెప్పుదా. అనవసరమైనవి ఇందులోనికి పోకూడదు.
మన జీవితంలో ఈ మాటల ప్రకారము నీ మనసులోనూ మార్పు తెచ్చుకున్నట్లయితే, నీ ఇంటి దగ్గరను ఏకాంత ప్రార్థనలోను రహస్య ప్రార్థనలోను ఒక్కసారి ఈ వాక్యమును ధ్యానించగలిగితే, నువ్వు లోకమందున్నవా క్రీస్తునందున్నవా ఒక్కసారి నీ ప్రవర్తనను నువ్వు విమర్శించుకుంటే, పాతది గతించిందా అర్థమైపోతుంది. యేసుక్రీస్తు నమ్ముకున్న నీ విశ్వాస జీవితంలో తలలెత్తండి. యేసుక్రీస్తు నమ్ముకున్న నీ విశ్వాస జీవితంలో ఎలిజబెత్ జకరియకు కుమారుని గన్నది. ఆ కుమారుడు యోహాను. అతని పుట్టుక అనేకులకు సంతోషము ఆనందకరమై ఉన్నదని రాయబడ్డది. క్రీస్తులో జన్మించిన మనం ఆత్మీయతలో జన్మించిన ఆ జననం పుట్టుక మీ గ్రామంలో ఇరుగు పొరుగు వారికి కానీ ఇంటి వారికి కానీ మీ ప్రాంతంలో ఉన్న వారికి ఆనందకరంగా ఉండాలి. నీ ఆత్మీయ జననము, నీ ఆత్మీయ పుట్టక. ఈరోజు ఇద్దరు బాప్తిస్మాలు పొందారు. నువ్వు ఆత్మీయంగా జన్మించినవు, కొత్తగా జన్మించినవు. నువ్వు దేవుని రాజ్యాన్ని చూడగలుగుతావు. నువ్వు క్రీస్తునందున్నావు. కానీ లోకము నీ వైపు చూసినప్పుడు పాతది నలుసంతైనను నీలో కనపడకూడదు. పలానోళ్ళు దేవుని నమ్ముకున్నారు, బాప్తిస్మం తీసుకున్నారు, చర్చికి పోతారు, ఇలా తాగుతారేమిటి, ఇలాగ స్మోకింగ్ చేస్తారేమిటి, ఇలా సినిమాలు, ఇలాగా చిందులు విందులు, ఈ కార్యాలు ఏమిటి ఈ పరిస్థితి అని ఎదుటివానికి దేవుని మీద ఉన్న మనసు ప్రేమను తగ్గించుక. దేవుడు అంటే ఆ వ్యక్తులకు నువ్వు అసహ్యం కలిగించేటట్టు నువ్వు తయారు కావద్దు. అంతే. నీ ప్రవర్తన, నీ నడుచుకునే విధానములో ఒక క్రమం ఉండాలి, ఒక పరిశుద్ధత ఉండాలి. ఉండాలి అంటే నీవు లోకమందు ఉండొద్దు, క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అండి. వాణ్ణి ఏది ఆపలేదండి. వాని నోటి మాట ఒక బుల్లెట్ గుండులాగా దూసుకొని వెళ్ళిపోద్ది. నూతన సృష్టిగా మార్చబడిన వారి ప్రార్థన ధూపమలే దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. నూతన సృష్టిగా మార్చబడిన వాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఈరోజు నువ్వే ఎక్కడున్నావు తల్లి? నిన్నటి వరకు నువ్వు ఎలాగున్నా ఈ రోజున క్రీస్తునందు ఉండడానికి అడుగే. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. క్రైస్తవ వివాహమే నాకు, క్రైస్తవ క్రమం ప్రకారమే ఏ కార్యమైనా నేను ప్రార్థన చేసి తెలుసుకుంటా, ఆత్మ ద్వారా తెలుసుకుంటా. అయ్యా, మునుపటి ప్రవర్తన మోసకరమైంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకున్నట్లయితే, కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయినయే నేను నా పాత మనసు భయంకరంగా ఉందయ్యా. మునుపటి ప్రవర్తన, ఆ మునుపటి ప్రవర్తన విషయం, దేవుణ్ణి నమ్ముకోకముందు నీ ప్రవర్తన విషయాన్ని గమనించు. ఆ మేలు ఎలా మర్చిపోతావయ్యా నువ్వు? ఎలా ఆబ్సెంట్ పెట్టబోద్దైంది? ఆయన గ్రంథంలో ఆబ్సెంట్ పెట్టకూడదు కదా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
నీ సంఘములో, ఆయన కన్ను దృష్టితో కూడిన ఈ మందిరములో నీవు బ్రతికినంత కాలం ఒక్క ఆరాధన మిస్ కావడానికి దేవుడు ఒప్పుకుంటలేడు. ప్రతి ఆరాధనలో నీ ముఖాన్ని చూడాలని, నీ హృదయ భారమును దించాలని, నిన్ను స్వస్థపరచాలని, నీకు సమాధానం ఇవ్వాలని ప్రతి ఆరాధనలో దేవుడు ప్రేమతో వేచి నిన్ను చూస్తున్నాడు. అర్థమవుతుందా? మునుపటి ప్రవర్తన, తాగి సోలిన వాళ్ళం, పడిపోయిన వాళ్ళం, చెడిపోయిన వాళ్ళం, హృదయం మొత్తము కపటము, అసూయ, దుష్టత్వంతో నిండిపోయినాం, వేషధారణ, దుర్భాషలు. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ మనసు ఎటువంటిది? క్రీస్తునందుంటే ఆ మనసు, ఆ పాత స్వభావము గతించిపోద్ది. దేవుడు మరెన్నడూ గుర్తు చేసుకోడు. వాటికి యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇదివరకు నువ్వు ఎటువంటి వ్యక్తివో అనేక ప్రాంతాల్లో సాక్ష్యంగా చెప్పు. వాటిని బట్టి దేవుడు నిన్ను శిక్షించడు. కానీ నమ్మిన తర్వాత, క్రీస్తు నందు దేవుడు నిన్ను నిలబెట్టిన తర్వాత, అప్పుడు నీ కాలు జారిన ప్రతి అడుగుకు దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నోరు జారిన ప్రతి మాటకు దేవుడు నిన్ను గద్దిస్తాడు, మందలిస్తాడు. పాత విషయంలో ఏది నువ్వు అనుభవిస్తలేవు. యేసు క్రీస్తును నమ్మిన తరువాత, క్రీస్తునందు నిలవలేక పందిగాక ఒక మంచి స్థలములో నుండి బురదల్లో ఉన్న పందులను చూసి సంతోషించినట్లే లోకానుసారముగా తిరుగుతున్న వ్యక్తులను బట్టి ఆత్మీయ పిల్లలు కూడా ఈ రోజున ఆలోచన మొదలుపెట్టి సంతోషిస్తున్నారు. ఫలానామె చూడు ఎన్ని నగలు వేసుకుందో, ఫలానాయన చూడు ఎన్ని అంతస్తులు కడుతున్నాడో, ఫలానాయనకు ఎటువంటి కారు ఉందో చూడు, ఫలానాయనకి ఎన్ని ఒడ్లు పడ్డాయో చూడు, ఎన్ని ఒడ్లు పన్నాయో చూడు. పండని, నీకు అవసరం లేదు. పొరుగు వారిది అనగా నీది కానిది ఏదైనా నువ్వు ఆలోచించడానికి నీకు అవకాశం ఇవ్వలేదు. నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నీకున్నది కొంచెమైనా సరే. మునుపటి ప్రవర్తన విషయంలో ఆ మోసకరమైన హృదయము మరలా కనబడొద్దు. ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం మరలా కనపడొద్దు. దేవుడు ఈ రోజున నీకు నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నాడు, నూతన మనస్సుని ఇవ్వబోతున్నాడు. హెజ్కేలు 36:26లో రాతి గుండెను తొలగించబోతున్నాడు, మాంసపు హృదయాన్ని ఇవ్వబోచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అమ్మా వినండి, రాతి హృదయం అంటే ఏమిటి బ్రదర్ అంటే, కరగని హృదయం, మాట వినని మనస్తత్వం రాతి హృదయం అంటే. మాంసపు హృదయము అంటే అది మెత్తనిది, మృదువు స్వభావము కలిగినది. చిన్న పిల్లవాడు చెప్పినా వినగలిగే విధేయత కలిగిన హృదయం అది. దేవుడు ఈ ఇయర్లో ఎవరు కఠినముగా ఉన్నారో, సంవత్సరాలు నెలలు మాట్లాడకుండా, ఒకరి గురించి ఒకరు ప్రార్థించకుండా, ప్రేమించుకొనకుండా, థ్యాంక్స్ చెప్పుకోకుండా, కృతజ్ఞత చెప్పుకోకుండా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోకుండా, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోకుండా, బాగున్న వారిని పలకరించకుండా మిమ్మల్ని కఠినత్వానికి గురి చేసిన ఆ పాత స్వభావాన్ని దేవుడు తొలగించి నవీన స్వభావము అనబడే కొత్త మనసును దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా?
మునుపటి విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా చేయబడిన మనం నవీన స్వభావమును మనం ధరించుకుందాం. నీతియు తర్వాత యథార్థతయు భక్తి గలవారమై ఉండాలి. దేవుని పోలిక చొప్పున సృజింపబడిన మనం దేవుని మనసు ఎందుకు ఉండొద్దు? యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాగనే ఉన్నారు, కానీ ఆయన మనసు అందరికీ లేదు. ఉండాలి తల్లి, 6 అడుగులున్నా 60-70 కేజీలున్నా అందగాడివైనా ఆస్తిపరుడవైనా నువ్వు ఎటువంటి వ్యక్తివైనా తల్లి, ఆయన పోలికలో సృజింపబడిన నీవు ఆయన స్వభావాన్ని కలిగి ఆయన మనస్సును కలిగి జీవించాలి. ఏమిటి ఆయన మనస్సు? నవీన స్వభావం. ఏమిటి మనస్సు అంటే? నవీన స్వభావము అంటే కొత్త మనసు, నూతనమైన మనసు. హల్లెలూయా చెప్పుదా. ఈ స్వభావానికి తగ్గ ఆయన మనసుంటే మనము ఎంతగా ఆశీర్వదింపబడతామో, మనకున్న స్థితికి తగ్గ ఆయన గుణం ఉంటే ఎంతగా ఆశీర్వదింపబడతామో. నీతి, యథార్థత, భక్తి అనేది ఏనాటికి కూడా మనము తగ్గించుకోకూడదు. హల్లెలూయా చెప్పుదా. యేసు నామానికి మహిమ కలుగును గాక. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10 వరకు మనం చదువుకుందాం. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నీ నోటిలో నుండి బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి, వదిలిపెట్టండి. చేతులెత్తండి. ఇవన్నీ వదిలిపెట్టాలి. నేను చెప్తున్నా, చేతులెత్తండి. ఏమి వదిలిపెట్టాలి తల్లి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోటిలో నుండి బూతులు, వీటన్నిటిని వదిలిపెట్టాలి. యేసయ్యా నేను వదిలిపెడుతున్నానండి అంటే వదిలిపెడుతున్నా అంటే మీరు ఇప్పటి వరకు ఇలాగని ప్రవర్తించారు అన్నట్టేనా? అంటే ఇవన్నీ మీ నోటిలో నుండి వచ్చినాయా? పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం పలకనీయడు, గ్రహింపును కలగజేస్తాడు. అంటే చాలామంది కోపము, ఆగ్రహము, సమస్త దుష్టత్వము, దూషణ, బూతులు పలికేవారు ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అటువంటి విడిచిపెట్టి నీ భర్త కాబట్టి, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు బూతులు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడొద్దు, నువ్వు అడ్డగోలుగా మాట్లాడొద్దు దయచేసి. అది సైతాను భాష, అది మన శత్రువు అయిన విరోధి భాష అది. అటువంటి పదజాలము పవిత్రమైన జనాంగమైన మనం క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడిన మనలో ఏ ఒక్కటి కూడా కనపడకూడదు. అలాగే చెప్తా. అర్థమవుతుందా? యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక వాక్యం చదవండి. 10 చదివిరా? చదవండి. ఒకరితో ఒకడు అబద్ధము ఆడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పర్యత్యజించి
జ్ఞానము కలుగు నిమిత్తము వానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించండి. నూతన పరచబడి ఈ రోజున నవీన స్వభావము, నూతన మనస్సును కలిగి ఉండు. ఒకరితో ఒకరు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధము ఆడుటకు నీకు అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఎంతగానో మనం గొప్పగా చెప్పుకుంటున్నాము, కానీ ఈ లోకము మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నది. ఎందుకు మారలేకపోతున్నారు? మనిషి మనిషిగానే జీవించాలని, మనిషికి మనసు ఉండాలని, మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనసు అయి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇలా ఉండాలి. ఒక రోజున ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 1వ వచనాన్ని యోహాను దర్శనములు చూస్తూ ఉన్నాడు. 11వ వచనం చదవమ్మా. ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన వానిని నేను చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు దొరకనంత దూరముగా పారిపోయెను. శిష్యుడైన యోహాను దర్శనమందు చూస్తూ ఉన్నాడు. ధవలమైన సింహాసనంపై ఆసీనుడై ఎవరు సమీపింపరాని తేజస్సు, ప్రకాశమైన దగదగదగ మెరుస్తున్న ఆ ధవల సింహాసనంపై ఆసీనుడైన వాడిని చూశాడు. ఆయన ఎదుట నుండాట భూమి ఆకాశములు పారిపోయినాయి. ఆ భూమి ఆకాశములకు ఎక్కడ కూడా నిలువ చోటు లేనంతగా పారిపోయినాయి. అవును, పాత ఆకాశము, పాత భూమి గతిస్తున్నది. నీ విశ్వాస జీవితంలో, నూతన సృష్టిలో, క్రైస్తవ జీవితంలో నువ్వు క్రీస్తునందు ఉన్న వ్యక్తివైతే పాతది, మునపటి మోసకరమైన ప్రవర్తన, దాని అలవాట్లు, క్రియలు నీలో నుంచి పారిపోయి ఎక్కడ నీ హృదయంలో కానీ, నీ తలంపులో కానీ, నీ ఊహల్లో కానీ, నీ ఇంటిలో కానీ ఆ ప్రాంతంలో నిలువ చోటు, నిలువలేనంతగా పారిపోయేటట్టు ఉండాలి. అవును, మనం ఒక చెడును వదిలిపెట్టినామంటే అది మనలో, మన ఇంటిలో ఏ ఒక్కరిలో ఉండకుండా అది దూరముగా పారిపోయేటట్టు నీవు వాటిని విడిచిపెట్టాలి. యేసయ్య ఎదుట పాత ఆకాశము, పాత భూమి పారిపోయిందండి. ఎక్కడ నిలవలేని చోటు లేదట. నీలో ఉన్న చెడు క్రియలు, పాప క్రియలు, ఈ వ్యర్థమైనవి కూడా నీ ఇంటిలో ఏ ఒక్కరిలో ఉండు. నీలో, నీ ఆలోచనలు, నీ తలంపు, ఊహల్లో ఉండొద్దు. అన్నీ దూరంగా పారిపోవాలి. దేవుని ఆత్మకే చోటు ఉండాలి, కానీ పాత ఆటికి నీలో చోటు ఉండకూడదు. ఉన్నాయా చోటు? పాత ఆటి కంటే ఆ బొట్టు పిల్ల పాతది కదా. ఒక ఆమె వచ్చింది, చుక్క బొట్టు పెట్టుకొని వచ్చింది. ఆమె మరి వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నీతులు అయితే తట్టుకోలేదు. స్టేటస్లోనైతే ఎంత భక్తి పర్రాలు అన్యజనులు
ఆ స్టేటస్లో చూసి ఎంత భక్తి పర్రాలో, మందిరానికి వస్తుంటే అలా మోకరించి చున్నేసుకుంటే ఎంత భక్తి పర్రాలో అని అనుకునేటట్టు నటన, కదిలే బొమ్మలు, నటన గతిస్తుంది, పాతది గతిస్తుంది. గుర్తు పెట్టుకోవాలి, అది పాతది నిలిచినట్టే కదా. కాలుకు దారం పాతది నిలిచినట్లే కదా. సోది చెప్పించుకోవడం పాతది నిలిచినట్లే కదా. ప్రియమైన దేవుని బిడ్డల ఆలోచన చేయండి. ఇంట్లో భర్తలో ఉంటుంది, ఈ భర్త ఏమో తాగి తిరుగుతుండు, భార్య ఏమో బాప్తిస్మం తీసుకుంది. ఇప్పుడు భార్య భర్తలు వేరు కాదు, వాళ్ళు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. మరి పాతది ఉంచినట్లే కదా, ఆమె పాతది ఉంచినట్లే, పాత దానికి స్థలం ఇచ్చింది. అన్నా నేను నీతిగా ఉన్నా అంటే నీ భర్త నీతిగా లేడే? ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చాలామంది ఇంట్లో కూడా తాయికలు ఉంటాయి, అంతరాలు ఉంటాయి, రాగి రేకులు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి. పాత దానికి చోటిచ్చిన నీవు ఏనాడైనా నీకు సమాధానము లేని పరిస్థితి, ఏనాడైనా జయ జీవితము లేని జీవితము నీది. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియమైన దేవుని బిడ్డల. అలాగే చదువు 21వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమియు చూచితిని. హల్లెలూయా చెప్పుదా. ధవల సింహాసనంపై ఆసీనుడై ఉన్న వాని ఎదుట నుండి భూమి ఆకాశములు నిలవలేని చోటంతగా పారిపోయాయి. కానీ మరల చూసినప్పుడు కొత్త ఆకాశము కొత్త భూమి నాకు కనపడ్డది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చూడు ఒక మాట. ఒక వ్యక్తి 2 దర్శనాలు చూశాడు. మొదటి దర్శనములో దేవుని సన్నిధిలో నుండి భూమి ఆకాశములు, ఇప్పుడున్న భూమి ఆకాశములన్నీ గతించిపోయినట్లు ఆయన దర్శనంలో చూశాడు. రెండవసారి నూతనమైన కొత్త భూమియు కొత్త ఆకాశాన్ని చూశాడు. మీ ఊర్లో నిన్ను గమనిస్తున్నప్పుడు ఒకప్పుడున్న వ్యక్తిని చూడాలి, మరల తర్వాత యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత చూడాలి. ఒకప్పుడు ఆ వ్యక్తి అలా ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, త్రాగుబోతై ఉన్నాడు, చేతబడి శక్తులతో పీడింపబడ్డాడు. ఈ రోజున ఆ త్రాగుబోతనం లేదు, చేతబడి క్రియలు లేవు, రోగము లేదు, ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడని నీ గ్రామంలో అనేక మంది నిన్ను నీ కుటుంబాన్ని చూసేవారుగా ఉండాలి. అవును, నీ విశ్వాస జీవితంలో నిన్ను చూసినప్పుడు నీకు కనబడేది కొత్తది. చదువు. మొదటి ఆకాశము మొదటి భూమి గతించింది. అవును, క్రీస్తునందు ఉన్నవానిలో మొదటి ప్రవర్తన, మొదటి స్వభావము, ఆ పాతది గతించిపోవాలి. క్రైస్తవునివై ఉండి, విశ్వాసువై ఉండి, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తివై ఉండి, మందిరానికి వస్తున్న వ్యక్తివై ఉండి, బైబిల్ పట్టుకున్న వ్యక్తిలో మరలా పాతది కనపడడం ఏంది అంటే నువ్వు క్రీస్తునందు లేవో, ఇంకా లోకమందే ఉన్నావు. అయితే నువ్వు పాత జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే పడిపోతావు బిడ్డ, తప్పకుండా పడిపోతావు, తప్పకుండా పడిపోతావు. నువ్వు ఎవరు అయినా సరే, పాతది గతించిపోతుంది, పాతది పడగొట్టబడుతుంది. పాత ఆకాశములు భూమి గతించిపోయిందంటే ఈ రోజున నువ్వున్న భూమి
నువ్వు చూస్తున్న ఆకాశములు కూడా గతించబోతున్నాయి. ఇవి ఉండవు. యేసుప్రభు అన్నాడు, ఈ భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా నోటిలో నుండి వచ్చిన ఒక్క మాట కూడా గతించిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలు, అన్ని నెరవేరుతాయి. చదువు. సిద్ధపరచబడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. హల్లెలూయా చెబుదాం. కొత్త ఆకాశము కొత్త భూమి చూశాడు దర్శనములో. ఇంకొకటి చూశాడు, నూతన యెరూషలేమును చూస్తున్నాడు. ఈ నూతన యెరూషలేము అంటే సంఘం. ఈ నూతన యెరూషలేము అంటే యేసయ్య రక్తం, గొర్రెపిల్ల రక్తంలో కడగబడి తమ వస్త్రములు తాము ఉతుకొనిన వారు, ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా వాళ్ళ హృదయాలను శుద్ధి చేసుకున్న వారు వీళ్ళు. వీళ్ళదంతా ఒక ప్రవాహము, ఒక సమూహము దేవుని సన్నిధిలో నుండి దిగి వస్తున్నారు. ఆ కొత్త ఆకాశము కొత్త భూమి ఈ నూతన సృష్టిలోనికి, ఈ నూతన సృష్టిలోనికి ఆ యెరూషలేము దిగొస్తున్నది, సంఘము దిగొస్తున్నది. ఎలా ఉందంటే యోహాను దర్శనములో పెళ్లి కుమారుని కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె ఎంత అందంగా ఉంటుందో, మన ప్రియుడైన యేసయ్య కొరకు యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య నోటి మాటల ద్వారా జీవితాలను మార్చుకున్న వాళ్ళందరూ ఒక కట్ట కట్టుకొని నూతన యెరూషలేముగా దిగివచ్చుట యోహాను చూస్తున్నాడు. అందులో మనం, అందులో నువ్వు ఉండాలి బిడ్డ. క్రీస్తునందున్న వారు వాళ్ళ కాట కన్నీరు లేదు, కష్టము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, చీకటి లేదు, రాత్రు లేదు, మరణ భయం లేదు. ఆ యెరూషలేములో ఒక్కటే దేవాలయం. ఆ తలుపులు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టు, అర్థమైతే చప్పట్లు కొట్టు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు, అయ్యా నేను పవిత్రంగా ఉన్నప్పుడే చచ్చిపోతే బాగుండేమో. ఈ నడిగారి వయస్సులో నేను ఇంతగా మాట్లాడుతున్ననే, దీర్ఘాయుష్ 70-80 సంవత్సరాల వరకు మరి ఎక్కడ చెడిపోతామో, ఎక్కడ పడిపోతామో, నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆ నూతన యెరూషలేము, ఆ కొత్త ఆకాశము, కొత్త భూమి, ఆ నూతన సృష్టిలో నేనుండాలంటే క్రీస్తు నందు ఉండాలని రాయబడ్డది. ఈ రోజున నేను క్రీస్తు నందున్నానయ్యా, నన్ను పడిపోనీయకు. నీ వాక్యము ద్వారానే నా నడతను శుద్ధి చేసుకోవాలి. ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. మంచి ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలయ్యా. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ నూతన యెరూషలేము అనబడే సంఘం, ఆ సంఘములో, ఈ సంఘములో నువ్వు ఒకరికి ఎలా ఉన్నావో ఆ సంఘములో మన సంఘము ఒకరులాగా ఉండాలి. ఆ సంఘములో మనము గుర్తింపబడిన వాళ్ళమై ఉండాలి. 1000 ఏళ్ల పరిపాలన, మరణము లేని జీవితం, ఆ జీవితం కొరకే ఈ క్రైస్తవ జీవితం. మేలుల కొరకు కాదు, దీవెనల కొరకు కాదు, లాభాల కొరకు కాదు, సుఖము కొరకు కాదు. ఏదేదో నీ ఇష్టం వచ్చినట్లు ఆశపడి పొందుకోవడానికి కాదు, కానీ సరిచేయబడి చక్కగా నడిచి ఆయన పిలుపునందుకొని ఆ యెరూషలేములో ఉండడానికి. చప్పట్లు కొడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను దర్శనములో ఇప్పుడున్న ఈ మొత్తం కూడా లేవు, వెళ్ళిపోయినాయి. ఈ రోజున ప్రభు నందున్న మనం, దేవుడు బ్లెస్సి అన్న పేరు కలిగిన వ్యక్తికి సమాధానం ఇవ్వబోతున్నాడు.
సంధ్య అన్న వ్యక్తికి సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడు వాళ్ళ పట్ల బలమైన కార్యం చేయబోతున్నాడు. యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పాతది కనపడొద్దండి. యోహానుకు పాతది కనపడలే, దేవుని ఎదుటి నుంచి వెళ్ళిపోయింది. ఈ రోజున ఆత్మీయ తండ్రిగా, మీ అన్నగా, నా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో మీరు సముఖమందు కూర్చున్నారు. కూర్చున్న వారిలో ఏ ఒక్కరిలో పాతది కనపడొద్దు, కనపడొద్దు, కనపడొద్దు. ఏమిటి పాతది? భూ సంబంధమైనది, లోక సంబంధమైనది, వాక్యానికి వ్యతిరేకమైనది, ప్రభుని నమ్ముకోక ముందున్న నీ ప్రవర్తన కనపడొద్దు. చాలామంది నమ్మి బాప్తిస్మం పొందుకొని అన్యజనులు ఎలా ఉన్నారో అలాగే జీవిస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే రాత్రికాలం మనం వినలే, శిర జ్ఞాన గ్రంథంలో చదివిని కదయ్యా, నేను పాపం చేసిన దేవుడు నన్ను శిక్షింపడులే అని అనుకోకుము. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, ఓపిక పట్టుకుంటాడు. కానీ నీవు చేసిన పాపములే, నీ తప్పిదములే అవి మూటగా ఏర్పడి నీ తల మీద ఉండి అవి నిన్ను అణిచివేస్తాయి, నిన్ను అణిచివేస్తాయి. ఈరోజు నన్ను నీ కన్నీళ్లతో నీ హృదయాన్ని కడుక్కోవాలి, ప్రార్థనతో నీ హృదయాన్ని కడుక్కోవాలి. దేవునికి అసాధ్యమైంది లేదు తల్లి, నేను బ్రతికిస్తాడు. దేవుడు నీ గర్భాన్ని తెరుస్తాడు. నా లైఫ్ ఇంతే అనుకుంటున్నావా తల్లి? నిన్ననే అందిన వార్త ఏంది ఎరికేనా? ఎయిడ్స్ రోగానికి మందు వచ్చింది. ఇంతవరకు ఎవరికి తెలియదు. అది ఎయిడ్స్ రోగానికి టీకాను ఏర్పాటు చేశారు. లక్షలాది మందికి నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. నా దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి. చాలా మంది తెలుసో తెలియకనో వారు చేసిన శరీర సంబంధమైన పాపానికి వచ్చిన దేవుని ఉగ్రతే ఎయిడ్స్. కానీ ఈ కృపా కాలంలో ఆయన కనికరం నీ మీదకి వచ్చింది. ఇంజెక్షన్ తయారైపోయింది. ఆ మరణకరమైన వ్యాధి నుంచి నిన్ను కాపాడి 70-80 ఏళ్ళు బతికించడానికి కృప చూపబోతున్నాడు ఆయన. కానీ మందు వచ్చిందని పాపం చేయమంటలే, ఇంజెక్షన్ వచ్చిందని తప్పు చేయమంటలే, దేవుడు క్షమిస్తాడని పాపం మీద పాపం చేయమంటలేదు బైబుల్. అర్థమవుతుందమ్మా? పాతది గతించింది. నిన్నటి వరకు నువ్వు ఎటువంటి వ్యక్తివో తల్లి, ఈ రోజున ఇంకొక రకమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఎలా మార్చబడాలి నువ్వు? ఆ రకం ఏమిటి? నూతన సృష్టిగా. నూతన సృష్టి, కొత్త ఆకాశం. నూతన సృష్టి అంటే ఏమనాలి? కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేము. ఆ యెరూషలేమే సంఘం, ఆ ప్రియురాలే సంఘం, ఆ ప్రియురాలువే నువ్వు. ఈ ముఖము అలంకరించుకుంటున్నావు కానీ హృదయాన్ని కూడా అలంకరించుకుందాం. బయట అలంకరణ మనుషులు చూసి ఆమె బట్టలు బాగున్నాయి, ముఖం బాగుంది, జడ బాగుంది, గాజులు బాగుంది, ముక్కు పోగులు, చెవుల షారీలా ఏమంటారు దాన్ని, చెంప షారీలా ఏమంటారయ్యా నాకే వెనక. కానీ బయటోళ్ళు ఇవి చూస్తారు, మెచ్చుకుంటారు. కానీ హృదయాన్ని పరిశుద్ధతతో అలంకరించుకుంటే, నీతితో యథార్థతతో అలంకరించుకుంటే ఆ ప్రియుడు నిన్ను వదిలిపెట్టడాట. ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఎక్కడ ఉన్నా నిన్ను కాపాడుటకు, లేవనెత్తుటకు సమర్థుడు. చప్పట్లు కొట్టి దేవుడు ప్రైజ్లా. అర్థమవుతున్నవా? 27 అలాగే చదవం 3-4 వచ్చిన. అప్పుడు ఇదిగో దేవుని నివాసము పరలోకములే కాదు, ఈ భూమి మీద ఉన్న క్రీస్తునందున్న ఈ పరిశుద్ధమైన హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాడు.
దేవుడు ఎవరి హృదయంలో నివాసం చేస్తాడు, దేవుని ఆత్మ ఎవరి హృదయంలో స్థిరపడుతుందో వారి స్థితిగతులన్నీ మార్చబడతాయి. వారికి విలువ, ప్రత్యేకత, గౌరవ మర్యాదలు, వారు ఏదనుకుంటే అది పొందుకుంటారు. వాళ్ళ నేత్రముల నుండి వెలువడు ప్రతి కన్నీటి బొట్టు తుడవబడుతూనే ఉంటుంది, కృంగిపోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అమ్మ? యేసు నామానికి మహిమ కలుగును గాక. అలాగనే మనం 27వ వచనాన్ని చదువుకుందాం. అదే ప్రకటన గ్రంథం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో, దేనిలో తల్లి తలెత్తమ్మా, దేనిలో ఒక్కరు చెప్పినా నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. దేనిలో? నూతన యెరూషలేములో ఎవరు ప్రవేశిస్తారు? కొత్త ఆకాశం ఉంది, నోటెడ్ చేసుకొని పోవాలి. యేసన్న గారట న్యూఢిల్లీలో ఒక ప్రసంగం చేస్తే 27 సంవత్సరాల తర్వాత ఆ ప్రసంగాన్ని ఒక స్త్రీ చిన్నది గుర్తు పెట్టుకొని ఆయన చెప్పిన వాక్యము ఏ మాటలు చెప్పిండో ఆ మాటలు మన యేసన్న గారికి వివరించిందట. 27 ఏళ్ళ తర్వాత, అంటే అప్పుడు ఆమె ఏ వయసులో ఉందంటే 5 ఏళ్ళ వయసులో ఉండి వాక్యం విన్నదాట. దేవుడిని అడిగాడట యేసన్న గారు, అయ్యా అది 2 మాటలైనా సరే దాన్ని వివరించి చెప్పాలి, అది వారిలో గుర్తుండిపోవాలయ్యా, ఏదేదో మర్మాలని కాదు, వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఉన్న 4 మాటలు చాలని. ఈరోజు నా ఆశ కూడా అదే. ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆకాశముని గుర్తుండాలి, కొత్త భూమి గుర్తుండాలి, దేవుని సన్నిధిలో దిగి వస్తున్న నూతన యెరూషలేము గుర్తుండాలి. మరి ఈ నూతన యెరూషలేములోనికి ఎవరు పోతారయ్యా చెప్పండి? ఎవరు పోతారు? జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడుతుందో వాళ్ళే ఆ నూతన యెరూషలేములోనికి ప్రవేశించి అందులో నివసించగలరు. ఉందా? నీ ఆత్మతో నింపునాయన, నీ అభిషేకముతో నింపునాయన, ఆత్మ కార్యం చేయి. దేవుని కనికరం, దేవుని దయ, దేవుని కృప నీకు నేడుగా తోడుగా ఉండునుగా. దేవుడు నిన్ను లేవనెత్తునుగాక, నీ అవయములన్నీ నూతనపరచునుగాక, కొత్త అవయములుగా మారిపోవునుగాక. దేవుడు నిన్ను లేవనెత్తి గంతులాయించునుగాక. ఆయన కాడి మోయడానికి నీ తల వంగునుగాక. అలేలే చెప్తా. జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడుతుంది? గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారి పేర్లు. 18వ వచనం. రైట్. ఆ పట్టణమును, దాని ప్రాకారము, గుమ్మములు, అక్కడ ఉన్న వజ్రాలను, అక్కడ మణిమాణిక్యములను వర్ణించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యెరూషలేములో నీవు అడుగు పెట్టగలిగితే 22వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 22:3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు, చప్పట్లు కొట్టాలి. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా కనపడదు. ఈ నూతన సంవత్సరము, ఈ కొత్త సంవత్సరము, ఈ ఆరాధనలో పాల్గొన్న పెద్దల్లో శాపగ్రస్తమైనది ఏది చూసినా వెతికినా కనపడదు. వాక్యమున అగ్నిలో కాలి బూడిదైపోతుంది. ప్రార్థన శక్తితో పవిత్రపరచబడుతుందా? యేసు నామానికి మహిమ కలుగును. 5వ వచనం. తల్లి, రాత్రి చీకటి ఉండదు, నీ ప్రయాణం సాగిపోతుంది. చీకటి లేకపోతే, సమస్య లేకపోతే, అడ్డుగోడ లేకపోతే గమ్యము చేరగలుగుతావు. దీపకాంతి అయినను, సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. ఎవరికి?
వధువుకు. ఎవరి వధువు? సంఘం. ఎవరు ఆ సంఘం? మనమే. అను తప్పకుండా దాన్ని చూడగలుగుతాం. యెరూషలేమును చూసి మురవడం కాదురా, అందులో అడుగు పెట్టాలి, ఆ గడప దాటాలి. ఈ ఇళ్లను, ఈ వైభవాన్ని, ఈ అంతస్తులను, ఈ ఫంక్షన్ హాల్లను చూసే నువ్వు ఇట్లా అనుకుంటున్నావే, అది వర్ణించలేనిది. దాన్ని చూడడానికి నీకు అర్థమయ్యేది చెప్తున్న, 1000 కన్నులు సరిపోని ఆ పట్టణంలో మనం నివసించబోతున్నాం. అర్థమవుతున్నవా? అంటే మనలో పాతది గతించిపోవాలి, శాపగ్రస్తమైనది కనపడొద్దు, మునుపటిది ఉండడానికి కూడా చోటు ఉండొద్దు. అంతే. ఖబర్దార్. మునుపటిది